సాయి పాలు లేవని ఏం చెప్పదండి, నేను రాత్రి చూడలేదన్నమాట. అది టీ పెట్టుకోవడానికి నాకు మట్టుగా ఉన్నాయి. కొద్దిగా టీ నేనే పెట్టుకుంటాను, ఎందుకంటే కొట్టు దగ్గరికి వెళ్ళేంత ఓపిక నాకు లేదనమాట ఇవాళ అయితే. దాని గురించి అయితే ఇది కొంచెం టీ పెట్టుకుంటాను. ఇలాగ రొయ్యలు వచ్చినాయి. సాయికి అయితే రొయ్యలు తీసుకున్నాను, ఒక 100 రూపాయలు. ఇంక ఇవాళ ఆదివారం కాబట్టి తొందరగా లేవరు. ఏమో 7:30 అయ్యింది. నేను 7 గంటలు లేచాను. వాళ్ళైతే వాళ్ళు ఎప్పుడు లేపుతారు, ఇంక వాళ్ళ ఇష్టం. వాళ్ళు అయితే ఇంక నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు, లేపను. ఇంకా నాకు కొంచెం పని ఉంది కదా, పని చేసుకుంటే. అంట్లు గట్టి ఏమీ లేవులేండి, రాత్రి సాయి తోమేస్తుంది. చూడండి, బిస్కెట్లు అందులో వేసి ముక్కలు చేసి నిమ్మకాయ పిండుకునే దాంట్లో బిస్కెట్ వేసి నొక్కుతున్నాడు. పిచ్చి పిచ్చి ఆటలన్నీ అనమాట. ఆటలన్నీ ఇంట్లోనూ వంట వస్తువులతోనే ఆడతాడు. ఆడి బొమ్మలతో క్లీన్ తుడిచేసింది సాయి తిని. నేనైతే వంటగది క్లీన్ చేసుకున్నాను. సామంతా స్టోరేజ్ ఎక్కువైపోయింది అనమాట. అవన్నీ తీసేసి పైకి అది పెట్టేశాను. ఇంక ఇవన్నీ ఇలా చదువుకున్నాను అనమాట. కన్మా సామానం అంతా కూడాను. డ్రాగన్ ఫ్రూట్లు కొన్నాను కదా మొన్న, అయితే 2 ఫ్రూట్లు ఉండిపోయినాయి. కన్మాయన్ని తిన్నామన్నమాట. అది సాయి తినింది 2 రోజులు హాస్పిటల్లో ఉంటాం వలని, 2 అయితే తిన్నాం. ఇంకా స్నానం అయితే చేయాలి. అంట్లు గట్ట అన్నీ తోమేసుకుంది. ఇంకా తలకాయ మాసం తీసుకొచ్చాడనమాట కిరణ్ అయితేనే. తలకాయ మాసం ఉండమ్మా చాలా రోజులు అయిందన్నాడు. తలకాయ మాసం అయితే మీకు ఒక 5 నిమిషాల వీడియో చేస్తాను. ఇప్పుడు ఒక 5 నిమిషాల వీడియో అయితే పోస్ట్ చేస్తాను అంతే. ఎక్కువ వీడియో పోస్ట్ చేయను. 5 నిమిషాల వీడియో అయితే 3 ట్రిప్పుల కింద రోజు 3, 5, 15 నిమిషాల వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఒక 50 రూపాయలు సాయికి రొయ్యలు ఇచ్చుకున్నాను. అవైతే సాయి ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తానమ్మా అని అనింది. ఫ్రెండ్ అయితే వస్తుందంట. వాళ్ళు ఎప్పటి నుంచో ఇస్కాన్ చూడలేదండి, సరిగ్గాను తెలియదు కదా, చూడలేనంటే. దాని గురించి అది ఇస్కాన్ చూడటానికి అయితే వెళ్తున్నారు. ఇంకా రొయ్యలు, సంజీబాబు రొయ్యలు అంటే ఎంత ఇష్టమో, ఎలా నవ్వుతున్నాడు. నీ సోసం వచ్చేది. ఇవైతే 100 రూపాయలు రొయ్యలు అనమాట. ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇలా అయితే పెట్టేసింది. ఇదైతే తలకాయ మాసం అనమాట. కవర్తోనే పెట్టేశాను. వండాలి ఇప్పుడు అయితే తీసి. ఇంకా అవన్నీ ఎలా చేస్తానో ఏంటనేది అయితే చూద్దరు సెకండ్ వీడియోలో. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. రోజు 3 పార్ట్స్ అయితే అప్లోడ్ చేయడం అయితే చూస్తాను. పెద్ద వీడియో అయితే ఒకసారి చూడలేదు కదండి, చిన్న చిన్న బిట్ల కింద అయితే చేద్దాం అనేసి ఉంది. కోడిగుడ్డు ఉడకబెట్టినా? ఓకే, నీకు కోడిగుడ్డు ఉడకబెడతాను. నీకు నానికి ఒక్కొక్క చెరుకు కోడిగుడ్డు ఉడకబెడతాను. అమ్మనైతే నేను మధ్యాహ్నం తీసుకొచ్చామండి హాస్పిటల్ నుంచి. సాయి తినదు, శశి తినదు. నువ్వు తిను నాని, నువ్వు తిను. అమ్మకైతే గుడ్డు పూర్ణం లేకుండా పెట్టమన్నారు ఉడకబెట్టి. సంజీబాబు కూడా పూర్ణం లేకుండా తింటాడు. తాతయ్య, సాయి అందరం తినొచ్చు. తిందాం కోగుద్దులు. ఇదండి. మళ్ళీ అరటిదాట అయితే చక్కగా వచ్చేసింది అనమాట వెనకాల. అంటే 2వ ట్రిప్కి వెళ్ళేయడానికి అయితే రెడీ అయిపోయింది అరటిదాట అవుతుంది. చూడండి, ఒకసారి వివరంగా తీద్దాం బ్లాగ్ అయితే. ఇదండి బ్లాగ్ అయితే ఒక 5 నిమిషాల బ్లాగ్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ పార్ట్లో
కర్రీ చూపిస్తాను.